బిగ్ బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, తెలంగాణ పాలిటిక్స్ లో విగ్రహ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఇక సెకండ్ బ్రేకింగ్, త్వరలో విశాఖ రైల్వే జోన్ కి శంకుస్థాపన చేస్తామన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. థర్డ్ బ్రేకింగ్, ఉగ్రవాదాన్ని అంతం చేయడం బీజేపీతో సాధ్యమంటూ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ బ్రేకింగ్, రేపు ఉదయం 7 గంటలకు మొదలు కాబోతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర. ఈ 4 బ్రేకింగ్ న్యూస్ ని ఇంకొంచెం డెప్త్ గా కూడా చూద్దాం. బ్రేకింగ్ 1 కొస్తే రాజీవ్ విగ్రహం చుట్టూ రాజకీయం అలముకుంది. అధికారంలోకి వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామంటోంది బీఆర్ఎస్. రాజీవ్ విగ్రహాన్ని ఎవరైనా టచ్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు రేవంత్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటూ సవాల్ విసురుతున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పెడుతున్నాయి. ఇక బ్రేకింగ్ 2, త్వరలో విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమం. ఇప్పటికే భూమిని బదలాయించామంటున్నారు రామ్మోహన్ నాయుడు. శంకుస్థాపన చేయాలని రైల్వే మంత్రిని కోరినట్లుగా తెలిపారు రామ్మోహన్ నాయుడు. ఇక బ్రేకింగ్ 3, ఉగ్రవాదం అంతం బీజేపీతోనే సాధ్యం అంటున్న అమిత్ షా. కాంగ్రెస్ ఎన్సీ కూటమితో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతారు. జమ్మూ కశ్మీర్ లో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి కశ్మీర్ లో తొలి విడత పోలింగ్ జరగబోతోంది. ఈ రోజులో 3 సభల్లో పాల్గొనబోతున్నారు అమిత్ షా. ఇక ఫోర్త్ వన్, రేపు ఉదయం 7 గంటలకి ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. మధ్యాహ్నం క్రేన్ దగ్గరికి ఖైరతాబాద్ గణపతి చేరుకుంటారు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహాహారతి కార్యక్రమం ఉంటుంది. రాత్రి 11:30 కలశ పూజ అనంతరం మహాగణపతిని కదిలించబోతున్నారు పూజారులు. ఇవి ఇప్పటి వరకున్న 4 బిగ్ బ్రేకింగ్స్.